రాబోతున్న కథ బ్రహ్మ రాక్షసుడు. నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకు వచ్చాయి. అతడు ఆ ఏడాది అప్పు చేసి కూతురి పెళ్లి చేశాడు. భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు. అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామనుకుని ఒక అర్ధరాత్రి సమయాన దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో అతడికి దేవుణ్ణొకసారి ప్రార్థించాలనిపించింది. భగవంతుడా, వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగభూషణం రెండు చేతులు జోడించాడు. ఆ మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక మూట పడింది. నాగభూషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకొని లోపల ఏమున్నదో చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. మూట నిండా బంగారు కాసులు. ఆఖరుకు భగవంతుడు నా మొర ఆలకించాడు అనుకుంటూ నాగభూషణం మూట తీసుకొని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు. మంచి వాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అనుకుంటూ అతడి భార్య కాసుల్ని కళ్ళకద్దుకుని పిట్టలో దాచింది. ఆ నాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది. అప్పులన్నీ తీర్చేసి మరికాస్త పొలం కూడా కొనుక్కొని సుఖంగా బ్రతకసాగాడు. అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది మొదలైంది. తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరిగా తయారై జూదగృహాల వెంట తిరగసాగాడు. ఒక రోజున జూదగృహంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు బ్రతకడని అంతా అనుకుంటున్నారు. నాగభూషణానికి ఏం చేయాలో పాలుపోలేదు. కొడుకు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవటం అట్లా ఉంచి తననందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు. ఇంతకన్నా చావు మేలనుకుంటూ నాగభూషణం గతంలో లాగా అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరికి పోయి, భగవంతుడా, నా కొడుకు హంతకుడని అపఖ్యాతి రాబోతున్నది. వచ్చే జన్మలోనైనా బుద్ధివంతుడైన కొడుకును ప్రసాదించు అన్నాడు. ఆ సమయంలో చెట్టు కొమ్మల్లోంచి, ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడెలా అవుతాడు అన్న మాటలు వినిపించాయి. నాగభూషణం ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు. ఏమీ కనిపించలేదు. భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని తనకి తోచింది. వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకుని ఉన్నాడు. అతని తల్లిదండ్రులు బంధువులు దిగాలుగా కూర్చుని ఉన్నారు. రత్నాల వ్యాపారి సమీపిస్తూనే నాగభూషణం కోపంగా, ఏమయ్యా, నీకేదేమైనా న్యాయంగా ఉందా? నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు, కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణలు చేస్తావా? నిక్షేపం లాంటి ఉన్న నీ కొడుకు దొంగ కట్టు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెబుతావా అన్నాడు. రత్నాల వ్యాపారి ఏదో జవాబివ్వబోతుండగా అతడి కొడుకు చప్పున మంచంలోంచి లేచి కూర్చుని, ఈ కట్లేమిటి, ఈ గొడవేమిటి, చీచి, ఇదంతా చెడ్డ చిరాకుగా ఉన్నది అంటూ కట్లు విప్పేసుకున్నాడు. అతడి ఒంటి మీద చిన్న గాయపు గుర్తైనా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏదో మాయలా ఉన్నది అంటూ రత్నాల వర్తకుడు భార్య కొడుకును కౌగిలించుకున్నది. మాయో మంత్రమో మనవాడు మనకు దక్కాడు. నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు. నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది జరిగాక అతని కొడుకు ఎంతో బుద్ధిమంతుడిలా ప్రవర్తించసాగాడు. కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. తన ధనవంతుడన్న మాట నిజం, కాని కోటీశ్వరుడేం కాదు.
తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపాదన సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గర మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేయడం. అందువల్ల తనకు 2 సార్లు మేలు జరిగింది. ఇలా ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. హఠాత్తుగా పైనుంచి దబీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతడి ముందు దూకి మళ్ళీ ఎందుకొచ్చావు? అంటూ హుంకరించాడు. బ్రహ్మరాక్షసుణ్ణి చూస్తూనే నాగభూషణానికి నోట మాట రాలేదు. అతడు అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని ఎవరు నువ్వు? అని అడిగాడు. చావలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడుతున్నావెందుకు? నేను బ్రహ్మరాక్షసుని. చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకీ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను. అందుకే గతంలో 2 సార్లు చావకుండా నిన్ను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే గాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ కలిగింది. నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఈ లంక ఏమిటి? అన్నాడు నాగభూషణం. ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి భగవంతుడు మనిషికి కొంత ఆయువునిచ్చి ధైర్యంగా బ్రతుకుమంటాడు. మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్య లాంటివి వాటికి పాల్పడరాదు. నేను నీ పూర్వీకుణ్ణి. కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకొని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుడయ్యాను. నా వంశంలో నా తర్వాత 5 తరాల వరకు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. నా వంశంలో వాడికెవడికైనా 2 సార్లు మాత్రమే నేను సహాయపడగలను. ఇప్పుడు నువ్వు నా వంశంలో 5వ తరం వాడివి. 2 సార్లు నీకు సహాయపడ్డాను. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకొని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే, లేదా బ్రతికినంత కాలం ధైర్యంగా బ్రతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదికి ఎగిరిపోయాడు. నాగభూషణం ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్య ప్రయత్నం తలపెట్టలేదు. కథ చాలా బాగుంది కదా. కథ కంచికి నిద్ర కంటికి మనం ఇంటికి. ఇలాంటి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.